ప్రీతి, టిఫిన్ చేయకుండానే వచ్చేసావు. అలా ఆహారం మీద అలగచ్చా చెప్పు. జరిగిందేమీ మనసులో పెట్టుకోవద్దు ప్రీతి. అత్తయ్య గారు, మీకు నాకు మధ్య విషయం అయితే నేను మనసుకి తీసుకునేదాన్నే కాదు. అదెవరో పని మనిషి అత్తయ్య గారు. దాన్ని వెనకేసుకొచ్చి శరణ్య నేను తప్పు చేసినట్టు మాట్లాడడం ఏంటండి? నేను ఇంటి పెద్ద కోడల్ని. కానీ ఒక పని మనిషి కన్నా ఇవాళ తక్కువైపోయాను. ఇది నా మెట్టి నింటా నాకు దక్కిన గౌరవం. బాధేస్తుందండి, మనసుకి చాలా బాధగా ఉంది. వద్దమ్మా, బాధపడద్దు. నువ్వే తప్పు చెయ్యలేదు. సారీ అక్క. నేను కావాలని అలా నీతో ప్రవర్తించలేదు. నాకు తెలియకుండానే. తెలియకుండానా? నువ్వు తెలియకుండా మాట్లాడావో తెలివిగా మాట్లాడావో నీ మనస్సాక్షికి తెలియాలి. అయినా అక్కడ నోరు పారేసుకుని ఇక్కడికొచ్చి నన్ను ఇన్నోసెంట్ గా కన్విన్స్ చేస్తున్నావు. ఇప్పుడు నీ విషయంలో నేను ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్పు. నేను పని మనుషులు ఏదైనా తప్పు చేస్తే మాటలు అనగలను, కానీ తోటి కొడల్వి నీ మీద అధికారం చలాయించేలాగా నీ పట్ల నేను ఏది మాట్లాడలేను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను శరణ్య, పని మనుషులు ఎప్పటికీ పని మనుషులే, మన మనుషులు కారు. వాళ్ళ స్థాయిలో వాళ్ళని మనం చూడకపోతే మన స్థాయి దిగజార్చుకోవాల్సి ఉంటుంది. పని మనుషుల విషయంలో అంత దిగజారి బతకడం నేను పుట్టింట్లోనే నేర్చుకోలేదు,